అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. కుంభరాశి వారికి ఏప్రిల్ 29వ తేదీన అనగా మంగళవారం నాడు వీరి జాతక ఫలితంలో ఒక స్త్రీ అయితే వీరిని పకబట్టి వీరిని ఏం చేయబోతుందో తెలియజేస్తే తప్పకుండా మీరైతే ఆశ్చర్యపోబోతున్నారు. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? మీపై ఎందుకు ఆవిడ పగబట్టింది? మిమ్మల్ని ఏం చేయబోతుందో తప్పకుండా తెలుసుకోండి. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్‌ను గనక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా అండి చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కదా! మరి అలాంటప్పుడు మీరు ఎక్కడెక్కడికో వెళ్లి జ్యోతిష్యం చెప్పించుకొని ఒకవేళ నిరాశ చెంది ఉంటే మీరు ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీకు ఏ సమస్య ఉన్నా కానీ అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఏ సమస్యకైనా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం ఈ గురువుగారు ఫోన్ ద్వారా మనకు ఉన్న చోటనే ఒక మంచి మార్గాన్నయితే తెలియజేస్తారు. గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ 9381918252. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ యొక్క ఏప్రిల్ 29వ తేదీన అనగా మంగళవారం నాడు వీరిపైన ఒక స్త్రీ అయితే చాలా రోజులుగా పగబట్టిందని చెప్పుకోవచ్చు. ఆవిడ మీ వైపు పగబట్టి ఆవిడ చేసేటటువంటి కొన్ని ప్రయత్నాలు మీకు రేపటి రోజున తప్పకుండా తెలుసుకోబోతున్నారు. అయితే అవి తెలుసుకొని మీరు షాక్ అవుతారు. ఈ కుంభరాశి వారి జాతకులు ఏం జరుగుతుందో రేపటి రోజున తెలియజేస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఆ స్త్రీ ఎవరు? రేపటి రోజున ఎందుకు ఆవిడ మీపై అంతగా పగబట్టిందో, ఎటువంటి పరిస్థితిలో రేపటి రోజున మీరు ఆవిడ ద్వారా మీకు అంటే నిజ నిజాలనేవి తెలుస్తాయనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. మీ స్థితిగతుల నుండి మీరు బయటపడాలంటే మీరు చేయవలసినటువంటి దేవతారాధన, పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ రాశి జాతకులకు రేపటి రోజున కాస్త మిశ్రమంగా కనిపిస్తుంది. అంటే కొంచెం అనుకూలతలు, కొంచెం ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా చెప్పాలి అంటే మీకు మరిన్ని శుభవార్తలు కూడా రాబోయే రోజుల కంటే అంటే ఇక నుండి మీరు చూసినటువంటి రోజుల కంటే ఇక నుండి వచ్చేటటువంటి రోజులు మీకు కాస్తంత చక్కగా మారబోతున్నాయి. గ్రహాల అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆదాయంలో కూడా మీకు ఈ రాశి జాతకులు ముందుకు వెళ్ళబోతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క దిశ దశ మార్చే విధంగా మీ జీవితంలోకి నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతుంది. మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతుంది. ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటి వరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాశివారు అన్ని అప్పులు తీర్చేస్తారు. దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా అయిపోతుంది. ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని షాక్ అయిపోతారనమాట. అంటే మీరు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ఆ భగవంతుడు గుర్తించేటటువంటి సమయం వచ్చేసిందనే చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి పనిని ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం మీ వెంట పరుగులు పెడుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ అవబోతున్నాయి. సక్సెస్ అనేది రాబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో ఆశించినటువంటి ఆదాయం అనేది రాబోతుంది. వృత్తిలో చక్కటి గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి ఈ సమయంలో శాలరీ కూడా రేపటి రోజున పెరగబోతుంది. ప్రమోషన్ కూడా వచ్చే స్థాయికి మీరు చేరుకోబోతున్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాన్ని వచ్చినట్లుగా మంచిగా మీకు నచ్చిన విధంగా మార్చుకోవటం మీ చేతుల్లోనే ఉంటుందనే విషయం తప్పకుండా తెలుసుకోండి. అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులు కొన్ని సలహాలు కూడా ఇస్తారు. ఈ యొక్క సలహా మీకు బాగా నచ్చుతుంది. ఆ అవకాశాన్ని ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగించుకుంటారు. అయితే ఈ రోజున కాస్తంత గందరగోళ, ఆందోళనకర పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నాలు మొదలుపెట్టండి. కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రుల నుండి ఆశించినటువంటి సహాయ సహకారాలు కూడా మీకు తప్పక లభిస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు, మీకున్నటువంటి కాస్తంత బద్ధకం రీత్యా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయేటటువంటి ఛాన్స్ అయితే రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తుంది. ఏ నిమిషంలో అయినా సరే మీరు అలర్ట్గా ఉండండి. 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఫైనల్గా మాత్రం కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోండి. అలాగే మీపై మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మీరైతే ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తర్వాత మీరు ఎంత బాధపడినా కానీ ఆ నష్టాన్ని పూడ్చుకోలేరు. ప్రేమ వ్యవహారాలను పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే ఈ యొక్క మంత్ ఎండ్ వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఈలోపు అయితే తొందరపడి మీరు ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఇకపోతే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఎలాంటి తలనొప్పు లేకుండా
తలనొప్పులు లేకుండా చాలా హ్యాపీగా అయితే మీరు ఉంటారని చెప్పుకోవాలి. అయితే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి, మీ యొక్క పనులను చూసి, మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదో కారణం కావచ్చు. కన్నెర చేసి చూస్తుందని చెప్పుకోవచ్చు. మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. ఇది పక్కా. కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం అప్రమత్తత అనేది తప్పక అవసరం. ఈ రాశివారు ఈ రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోతుందని చెప్పుకోవాలి. ఆవిడ ఎలా వస్తుందో, ఎప్పుడు వస్తుందో కూడా తెలియజేయలేం. అంటే మీ జీవితంలో ఆవిడ తప్పకుండా ఎంటర్ అయిపోతుంది. వేరొక స్త్రీ మీ జీవితంలోకి రావడం వలన అన్ని రకాలుగా మీకు నష్టమే కలుగుతుంది. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేయదండి. కాబట్టి ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సమయంలో వారి వల్ల ప్రమాదమే అని చెప్పాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు రేపటి రోజున అప్రమత్తత అనేది మీకు చాలా అవసరం. మీకు ఇంకా వెంటనే అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఆ స్త్రీతో బంధం అనేది తెంచేసుకోండి. ఆమెతో ట్రావెల్ అవుతూ ఉన్నట్లయితే కనుక ఆమె రిలేషన్ మీరు తెగదెంపులు చేసుకుంటే కష్టాలు కూడా తీరిపోతాయి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. లాస్‌లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా అప్రమత్తంగా అయితే ఉండండి. మిగతా అంశాలు గనక చూస్తే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలు ఈ జాతకులకు రేపటి రోజున బాగా కలిసొస్తాయి. వ్యాపారాలకు సంబంధించి ప్రయాణాలు మంచి లాభాలను ఇస్తాయి. ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడవచ్చు. అలాగే వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించేటటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. కానీ చేసేటటువంటి పనుల గురించి, చేసేటటువంటి ఆలోచనల గురించి ఎవరికీ ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అస్సలు ఇవ్వకండి. రహస్యంగా ఉంచండి. నిత్యము కూడా మీరైతే శివారాధన చేసుకుంటూ ఉండండి. అన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలనైతే మీరు అతి త్వర అతి త్వరలోనే పొందుతారు. ఇక అయితే ఒక స్త్రీ ద్వారా మీకు చాలా అంటే చాలా లాస్ అని చెప్పుకున్నాం కదండీ! ఆ స్త్రీ మీ మీద పగబట్టి మిమ్మల్ని ఏం చేయబోతుందనే విషయాల గురించి కూడా మీకు తెలియజేస్తాం కదా! కాబట్టి ఆ స్త్రీ ద్వారా కొంచెం మీరైతే జాగ్రత్త పడవలసినటువంటి అవసరం రేపటి రోజున పూర్తిగా ఉంటుంది. అలాగే ఆవిడ ఎవరనేది మీకు అంటే గతంలో మీకు ఆవిడ ఏదైనా కానీ అంటే ఆవిడతో మీకు ఏదైనా గొడవలు జరిగినా కానీ లేదంటే ఆవిడ పట్ల మీరేదైనా కానీ నిర్లక్ష్య భావంగా ఏదైనా మాట్లాడినా ఆవిడని కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఆవిడ మీ మీద బాగా పగబట్టి మిమ్మల్ని ఎప్పుడో ఒకప్పుడు దెబ్బతీసే విధంగా ఆవిడ ప్రయత్నాలు మొదలుపెట్టి అవేమీ కూడా సఫలం అవ్వక చాలా రోజుల నుంచి అంటే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండటం వలన రేపటి రోజున ఆవిడకు సరైనటువంటి సమయంగా భావించి మిమ్మల్ని ఏదో ఒక విధంగా మట్టు పెట్టాలని చెప్పి చూస్తున్నట్లుగా రేపటి రోజున తెలుస్తుంది. కాబట్టి ఆ స్త్రీ అనేది మీ దగ్గరకు వచ్చినా కానీ లేదంటే మీతో ఏదైనా సహాయం కోరి వచ్చినా కానీ ఆవిడని కొంచెం దూరంగా ఉంచడం అనేది అన్ని విధాలుగా మీకు మేలు జరుగుతుంది. అంటే మీకు ఆవిడను పరిచయం చేసినటువంటి వ్యక్తులు కానీ, లేదంటే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ, ఈ విషయం పట్ల మాత్రం మీరు తప్పకుండా అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు, కొన్ని అనుకూలతలు కనిపిస్తున్నాయి. ప్రతికూలమైనటువంటి సమయంలో మీరు తప్పకుండా శివారాధన అయితే చేసుకోండి. మీ మనసుకు ఎంత కష్టంగా అనిపించినా కానీ, అంటే మీ మనసుకు ఎన్ని కష్టంగా అనిపించినా, లేదంటే ఏదైనా బాధగా అనిపించినా కానీ, ఈ యొక్క శివారాధన చేసుకోవడం వలన, అలాగే శనీశ్వరుని యొక్క స్తోత్రం పఠించుకోవడం, నవగ్రహారాధన చేసుకోవడం వలన కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని సందర్శించి చక్కగా శివాభిషేకం చేసుకోవడం, లేదంటే నవగ్రహారాధన చేసుకోవడం ఇలాంటివి అంటే శని భగవానుడికి ఇష్టమైనటువంటి పనులు అంటే నల్లని వస్త్రాలను దానంగా ఇవ్వడం, అలాగే నల్లని వస్తువులను దానంగా ఇవ్వడం, ఇంకా మీకు స్తోమత కనుక ఉన్నట్లయితే దేశీయ గోవును ఎవరికైనా కానీ దానంగా ఇచ్చినట్లయితే కనుక మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి సమయాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి. అలాగే మీ మనసు కూడా నిర్మలంగా మారిపోతుంది. దేనికి కూడా మీరు ఎక్కువగా అంటే భయానికి లోనవ్వకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా పుష్కలంగా ఉంటుంది. ఈ విధంగా అయితే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపార, వైద్య రంగాల్లో ఉన్న వారందరికీ కూడా రేపటి రోజున మీకైతే చాలా మిశ్రమంగా అయితే మీ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయండి. కాబట్టి ఈ ఒక్క స్త్రీ విషయంలో తప్ప మిగతాదంతా కూడా ప్రయాణాలతో సహా అన్నీ కూడా రేపటి రోజున మీకు అనుకూలంగానే కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి వారి పట్ల మీరు ప్రవర్తన, అలాగే వారి యొక్క ఆరోగ్య విషయంలో మీరు ఒత్తిడికి గురవడం ఇవన్నీ కూడా మామూలుగా సాధారణంగా రోజులాగే జరిగిపోతాయి. కాకపోతే చిన్నపాటి అనారోగ్య సమస్యలే కదా అని చెప్పి ఇంట్లో ఉన్న వారి అనారోగ్యాన్ని మీరు మాత్రం టేక్ ఇట్ ఈజీగా తీసుకోకండి. దగ్గరలో ఉన్నటువంటి వైద్యుని సంప్రదించి వారికి అందించేటటువంటి ఆరోగ్యాన్ని వారికి సరిపడా తప్పకుండా వైద్యుడి ద్వారా తీసుకునేలాగా చేయండి. మీరు ప్రోత్సహిస్తే వారు కూడా కొంచెం ధైర్యంగా ఉంటారు. కాబట్టి మీ ప్రోత్సాహం వారిని అయితే
చక్కగా ఆనందపరిచే విధంగా మీరు కూడా ప్రయత్నించండి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఉన్నాయండి. తెలుసుకున్నారు కదా! మరి రేపటి రోజున మరలా తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.